ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. అయితే ఒక విషయం చెప్పండి సార్, ట్రంప్ స్టార్టింగ్ లో మాగా అని పెట్టారు కదా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పేసి, ఏది చేసినా నా సిటిజన్స్ కోసమే చేస్తున్నానని అంటున్నాడు, చేస్తున్నాడు. కానీ మరి అమెరికన్ సిటిజన్స్ ఎందుకు ట్రంప్కి అగెనెస్ట్ గా ఇప్పుడు ఏంటంటే ట్రంప్ దిగిపోవాలి, రాజీనామా చేయాలని కూడా పెద్ద ప్లకార్డ్స్ ప్రొటెస్టులు చేస్తున్నారు. ఎందుకు అంత వ్యతిరేకత వస్తుంది అంటే ఈ విషయాల కన్నా ఎక్కువ వలసదారుల మీద అతను తీసుకునేటువంటి నిర్ణయాలని చాలా వరకు కరెక్ట్గానే ఉన్నాయి. ఇట్లా పంపించడం వల్ల అక్కడ వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి, వలసదారులు బయటికి పంపించడం వల్ల అక్కడ వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి, వాళ్ళకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అనేది అంతవరకు అందరూ ఒప్పుకున్నారు. కానీ ఇరాన్ యుద్ధం ఏదైతే ఉందో ఇది కోరి తెచ్చుకున్న యుద్ధం. ఇరాన్ వచ్చి వీళ్ళ మీద బాంబు వేయలేదు, ఇరాన్ వచ్చి వీళ్ళని బెదిరించలేదు, మేము చెప్పినట్టుగా ఇరాన్ వినలేదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిల్వలు, యురేనియం నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి మాకు ఇచ్చేయమని అడిగారు. మేము మీకెందుకు ఇస్తాం, మేము ఇంత కష్టపడి సేకరించుకొని మేము డెవలప్ చేసుకున్నాం, మేము భవిష్యత్తు లోపల దీని ద్వారా అణుబాంబులు తయారు చేసుకుంటామని వాళ్ళు చెప్పారు. అన్ని దేశాలు అణుబాంబులు తయారు చేసుకుంటున్నాయి. ఏ దేశానికి రిస్ట్రిక్షన్ లేకుండా ఒక్క ఇరాన్కు మాత్రమే రిస్ట్రిక్షన్ పెట్టి ఆ దేశం అణుబాంబులు తయారు చేయడానికి వెళ్ళలేదు, వాళ్ళ దగ్గర యురేనియం ఉండడానికి వెళ్ళలేదు అనేది ఒక సాకు. రెండోది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం ఏవైతే చమురు నిల్వలు ఉన్నాయో అవన్నీ మాకు సొంతం కావాలి, మేము ప్రపంచం మీద పెత్తనం చెలాయించాలి. ఇలాంటి దొంతమ్మ కోరికలతోటి ఇరాన్ మీదకి వెళ్ళి వారం రోజుల్లో యుద్ధం ముగుస్తుందని చెప్పినటువంటి యుద్ధం ఇప్పుడు దాదాపుగా 35 రోజులు దాటిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇది ఇంకెంతకాలం కంటిన్యూ అవుతుందో తెలియని సిచ్యువేషన్ ఉంది. ఇరాన్ ఏమాత్రం వెనకపోవడం లేదు, ప్రతిరోజు ప్రతిఘటిస్తూనే ఉంది. 50,000 మంది సైనికులు తీసుకువెళ్ళి అక్కడ పెట్టాడు. సో ఇదంతా నడుస్తుంది పరిస్థితి. దీనివల్ల ఏమవుతుంది, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. అమెరికాలో కూడా అదే పరిస్థితి. అమెరికాలో సిచ్యువేషన్ ఇదే. మరి సామాన్యులు బతకడం అనేది భారతదేశంలో ఎంత కష్టమో అమెరికాలో కూడా బతకడం అదే కష్టం. అక్కడ ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కాబట్టి వాళ్ళంతా వ్యతిరేకిస్తున్నారు, అమెరికన్స్ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం వల్ల కొంతమంది అమెరికన్స్ చనిపోతున్నారు, సైనికులు అక్కడ పోయి చనిపోతున్నారు. విపరీతమైన ఖర్చు, ఇప్పటికే లక్షల కోట్లు ఖర్చు పెట్టారు, ఇంకెన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాలో తెలియని పరిస్థితి. ఖచ్చితంగా అమెరికా గెలుస్తుంది, గ్యారెంటీగా అక్కడ ఉన్నటువంటి చమురు నిల్వలు మనకు దొరుకుతాయి, మనం పెత్తనం చెలాయిస్తాం అనేది అటుపట్టి మొత్తం యూరోపియన్ దేశాలన్నీ దీనికి వ్యతిరేకమైనవి. ఇప్పుడు ఇటలీ వద్దంటుంది, ఫ్రాన్స్ వద్దంటుంది, తర్వాత నిన్న ఇంగ్లాండ్ కూడా మేము యుద్ధంలో పార్టిసిపేట్ చేయి, మాకు యుద్ధానికి సంబంధం లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్తుంది. అన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. అంటే ఈ దేశాలతోటి విభేదం తెచ్చుకోవడం ఒకటైంది. రెండోది, గల్ఫ్ దేశాల్లో ఇప్పటిదాకా పెత్తనం చెలాయించిన పరిస్థితి నుంచి కూడా గల్ఫ్ దేశాలు కూడా నిర్ణయానికి వస్తున్నాయి, మాకు అమెరికా పెత్తనం వద్దు, అమెరికాకు సంబంధించినటువంటి ఇక్కడ ఏమీ పెట్టడానికి వీల్లేదు, వాళ్ళ బేస్ ఇక్కడ తయారు చేసుకొని ఎయిర్ బేస్లు ఇక్కడ పెట్టుకొని వాళ్ళ బాంబులు వాళ్ళకి సంబంధించిన విమానాలను ఇక్కడ ఆపుకొని వాళ్ళ సైనికులు ఇక్కడ పెట్టుకునే అవకాశం మేము కల్పించాం. మీరు మాకేదో రక్షణ కల్పిస్తారని ఇంతకాలం మేము ఆశించాం. మీవన్నీ కూడా సైనిక శక్తులన్నీ అక్కడ ఉన్నా కూడా రోజు మాకు సంబంధించినటువంటి నష్టం విపరీతంగా జరిగిపోతుంది. మీరు ఉంటేది లేకపోయింది, మా దేశాలన్నీ కలిపి మేమే సైన్యాన్ని తయారు చేసుకుంటాం, మేమే కొనుక్కుంటామని, రాకెట్లు కొనుక్కుంటాం, కావాల్సినటువంటి అన్ని రకాలైన బాంబర్స్లు మేము కొనుక్కుంటామని వాళ్ళు ముందుకు వచ్చారు. సో కాబట్టి ఏమవుతుందంటే ప్రపంచ దేశాలతో ఉండే సంబంధాలు మొత్తం నశించిపోతున్నాయి. ఇప్పటిదాకా ఉన్న పెత్తనం నశించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. లక్షలాది కోట్లు నష్టం రోజు సంభవిస్తోంది, సైనికులు చనిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇన్ని రకాలైనటువంటి ఘాతుకాలకు ఒడిపెట్టినట్టు వాడేవాడంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఇదంతా జరిగింది. కాబట్టి అమెరికాకు నష్టం చేకూర్చేటువంటి ట్రంప్ ఇంకా ఉండడానికి వీల్లేదండి. లక్షలాది మంది బయటకు వచ్చేసి ప్లకార్డులు పట్టుకొని అన్ని రాష్ట్రాల్లో నో కింగ్స్ అని చెప్పి వాళ్ళు బోర్డులు పెట్టి, అంటే కింగ్ లాగా పెత్తనం చేయడానికి వీల్లేదు. ఇది రాజుల కాలం కాదు, ఇది ప్రజలు చెప్పినట్టుగా వినాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించడానికి వీల్లేదు ఏ ప్రెసిడెంట్ కూడా అని చెప్పేటువంటి భావనకి వాళ్ళు ప్రయత్నం చేస్తాం. అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇటు మన వాళ్ళకే కాకుండా అక్కడున్న వాళ్ళకి కూడా ఇబ్బందులు చేకూరుస్తున్నాయని అనుకోవచ్చు. విపరీతంగా ఇప్పుడు అమెరికన్స్ కూడా రోజు పెట్రోల్ ఇంత ముందు దొరికేదానికన్నా ఇప్పుడు దాకా 25%, 30% అక్కడ కూడా రేటు పెరిగిపోయింది. రోజు వాళ్ళు ఎక్కువ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ పెట్రోల్ అంటే చాలా అవసరం తనకి, ఎందుకంటే ఒక్కోడు 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉద్యోగాలు చేసి వస్తారు. కాబట్టి వాడికి ప్రతిరోజు పెట్రోల్ అవసరమే. పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి, డీజిల్ ధరలు పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. మన ఇండియాలో మనం ఎట్లయితే అవస్థలు పడుతున్నామో వాళ్ళు అవస్థలు పడుతూనే ఉన్నారు. రెండోది, లక్షల కోట్లు ఆవిరైపోతున్నాయి. అది ఎవరి డబ్బు? ప్రజల డబ్బే కదా. సో కాబట్టి వాళ్ళు మనకన్నా ఎడ్యుకేటెడ్స్, మనకన్నా ఎక్కువ ఆలోచించేవాళ్ళు. కాబట్టి నీ వల్ల ఏదో వలసదారులు వెళ్ళిపోయి మాకేదో ఉద్యోగాలు దొరుకుతాయి అనుకుంటే
నువ్వు అసలు అమెరికాకే ఎసరు పెట్టేటట్టుగా ఉన్నావు. మొత్తం ఇతర దేశాలతో ఉన్న సంబంధాలు నాశనం అయిపోతున్నాయి. తర్వాత డబ్బు పోతుంది. మన సైనికులు అక్కడికి పోయి ఉన్నారు. ఏ క్షణంలో సైనికులు చచ్చిపోతారో తెలియని పరిస్థితి. ఇప్పటికే కొంతమంది ఆల్రెడీ చనిపోయి ఉన్నారు, కొంతమంది గాయపడి ఉన్నారు. అందువల్ల అమెరికన్స్కే రక్షణ లేనటువంటి విధానాలు రూపొందించేటువంటి ట్రంప్ మాకు అక్కర్లేదని చెప్పి వాళ్ళు నిర్ణయిస్తుంది. ఎస్. అది జరుగుతున్న విషయం. అంటే సార్ ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాం కదా, ఈ ట్రంప్ రిజైన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు అంటారా? వాడు చచ్చినా రిజైన్ చేయడు. ట్రంప్ రిజైన్ చేయడం అనేది సాధ్యమే కాదు. చివరికి హాస్పిటల్లో పడి కొత్త ప్రాణం కొట్టుకులాడుతున్నా నేను ఉండాల్సిందే అని అంటే మాట తప్ప ట్రంప్ను తీసే విధానం కూడా అవకాశం లేదు అక్కడ. చాలా తక్కువ. ఎందుకంటే రికాలింగ్ సిస్టమ్ అనేది అమెరికాలో పెద్దగా లేదు, కొన్ని దేశాల్లో మాత్రమే ఉంది. కాబట్టి ప్రెసిడెంట్ తన పదవీ కాలం ముగిసేదాకా అందులోనే ఉంటాడు. పదవీ కాలం అయిపోయిన తర్వాత పోయినసారి ఫస్ట్ టైం ఎలక్ట్ అయినప్పుడు కొద్ది రోజులు డ్రాగ్ ఆన్ చేశాడు. ఎలక్షన్లో సరిగ్గా జరగలేదని, ఎలక్షన్స్ అన్యాయంగా జరిగాయని, అదని ఇదని ఒక 5-6 నెలలు 4 నెలల పాటు దాదాపుగా కంటిన్యూ అయ్యే ప్రయత్నం చేశాడు. కాబట్టి అతను తనంతట తనగా రిజైన్ చేసి పోయేంత నాజూకువాడు కాదు, మంచివాడు కాదు. అతను అనుకున్నదే అతను చేసి తీరుతాడు. కాబట్టి అతనికి పదవి కాలం ముగిసేదాకా ఈ పరిస్థితులన్నింటినీ ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలకి ఇబ్బందే, అలాగే అమెరికన్స్కు ఇబ్బంది, అందరికీ ఇబ్బంది. థ్యాంక్ యూ.